బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపుడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు వారాహి అమ్మవారి నవరాత్రులు 9 రోజులు కాబట్టి ఈ 9 రోజులు పూజ చేసుకోలేని వాళ్ళు ఉంటారండి. ఒక్కరోజు ఫలితం వచ్చేలాగా చివరి రోజు చేసుకునే విధానం ఏమైనా ఉందా అండి? అసలు ప్రతి ఒక్కటి మనం ఒక సూక్ష్మంలో మోక్షాన్ని వెతుక్కుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరూ అంతే అంతే కదమ్మా. తొందరగా అయ్యేటువంటి పని ఏదైనా ఉంటే కష్టపడి పని చేయరు కదా. కానీ కష్టానికి ఉండేటువంటి విలువ కష్టానికి ఉంటుంది. అలాగే తొందరగా పనులు కావడం కోసం అనేటువంటిది కూడా శీఘ్రగతిన అనేటువంటిది కూడా ఒక విధానం అనేది ఉంటుంది. అవకాశం లేకను, కుదరకను, వేరే ఊళ్ళలో ఉండడము, వేరే పనుల మీద బిజీగా ఉండడము, ఇలాంటి వారి కోసం మనకి నవరాత్రులు అంటే 9 రోజులు కదా. ముఖ్యంగా వారాహి అమ్మవారి జన్మతిథి పంచమి. పంచమి నుంచి మొదలు పెట్టుకొని చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక 5 రోజుల పాటు పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి. లేదు అలా కూడా కుదరలేదు, ఆల్రెడీ పంచమి వెళ్ళిపోయింది, ఇక ఉన్నది కొద్ది రోజులే ఉన్నాయి, వీటిల్లో కనీసం సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు కూడా చేసుకోవచ్చు. మాకు ఈ 3 రోజులు కూడా కుదరదండి అంటే ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, ఆడవాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇంట్లో ఆడపిల్లలు ఉండొచ్చు, లేదంటే వీడికి వేరే పరమైనటువంటి బిజీ కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇలాంటి వాళ్ళకి కనీసం ఒక్కరోజు, ఆ ఒక్కరోజు ఎప్పుడు చేయాలి అంటే ఈ 2024 సంవత్సరంలో వచ్చిన వారాహి నవరాత్రులలో చిట్ట చివరి రోజు 14వ తారీఖు. మరి 15వ తారీఖు కూడా ఉంది కదా అంటే 15వ తారీఖు రాత్రిపూట నవమి లేదు, మనకి పగటిపూట మాత్రమే ఉన్నది. కాబట్టి 14వ తారీఖు చివరి రాత్రి అవుతుంది. కాబట్టి 14వ తారీఖు తప్పనిసరిగా ఈ అమ్మవారి పూజా కార్యక్రమాన్ని మనం చేసుకోవచ్చు. మనం 10 రోజులు చేశామా, 100 రోజులు చేశామా, 9 రోజులు చేశామా, 5 రోజులు చేశామా, ఒక్కరోజే చేశామా అంటే చిత్తశుద్ధి లేని శివ పూజలేల, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమదియేల, విశ్వదాభిరామ వినురవేమ. ఏదో జనాల కోసం చేయడం కాకుండా మనస్ఫూర్తిగా అమ్మవారి మీద భక్తితో, విశ్వాసంతో అమ్మవారిని ఆరాధించడం వేరే. అలా ఆరాధించేటప్పుడు 100 రోజులు చేయాల్సిన పని లేదు, 10 రోజులు చేయాల్సిన పని లేదు. 1 రోజు చాలు, 1 పూట చాలు, 1 గంట చాలు, 1 నిమిషం చాలు. కేవలం అది దేని మీద ఆధారపడి ఉంటుంది మనకి అంటే కేవలం మనకు ఉండేటువంటి భక్తి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది కదా. భక్తి లేకుండా ఎన్ని చేస్తే మాత్రం ఏమైనా అమ్మవారిని అనుగ్రహిస్తుంది? ఎవరో చూడాలి, ఈ భేషజం కోసం నేను అది చేస్తున్నాను, ఈ పూజ చేస్తున్నాను, ఆ పూజ చేస్తున్నాను అని చెప్పి భేషంగా చెప్పుకొని ఇంట్లో ఆర్భాటాలు చేసుకుంటుంటారు. అవన్నీ కూడా అమ్మవారికి అక్కర్లా. మనస్ఫూర్తిగా అక్కడ కూర్చున్నావా లేదా, నీ మనస్సు అమ్మవారి మీద లగ్నం చేశామా లేదా, ఇది ఒక్కడ మాత్రమే ప్రాధాన్యత. మరి ఇలా చేసుకునేటువంటి వారు మరి అంటే మీరు 9 రోజులు ఎందుకు చేయమని చెప్తున్నారు, లేదా ఇంత జప సంఖ్య ఎందుకు చేయమని చెబుతున్నారు, ఇన్నిసార్లు జపం ఎందుకు చేయమని చెబుతున్నారు అంటే ఇది కలియుగం. కలి ధర్మం ఎలా ఉంటుందంటే ఏదైతే మంచి చేస్తూ ఉంటామో దాన్ని చెడగొట్టడానికి ఎక్కువ మంది ఇచ్చేస్తూ ఉంటారు. తప్పనిసరిగా మంచిని చెడగొట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మన సంప్రదాయంలో కూడా మనం పూజ చేసేటప్పుడు చూడండి, ముక్కు పట్టుకోండి అని చెప్తుంటారు. ముక్కు పట్టుకోవడం కాదు, ప్రాణాయామం చేయడం దాని అసలు పరమార్థం. అలాగే అక్షతులు వాసన చూసి ఇలా వెనక్కి వేసేస్తారు. అవునా? ఇక్కడ ఏమిటి అంటే మనం ఏదైతే పూజ చేస్తామో, ఏదైతే వస్తువులు వాడుతూ ఉంటామో వాటికి తప్పనిసరిగా మన దగ్గర ఉండేటువంటి పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది తప్పనిసరిగా అంటుకుంటూ ఉంటుంది, ఆపాదిస్తూ ఉంటుంది. అలాగే మనం పూజ చేసేటప్పుడు ఉత్తిష్టంతో భూతపిశాచా ఏతే భూమి భారకా ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అని చెప్పి అని వాసన చూసి ఇట్లా వెనక్కి వేస్తాం. ఈ వాసన చూసినప్పుడు అప్పుడు అక్షతలు ఏమవుతున్నాయి, అవి మనమవుతుంది. అంతే కదా. మన శ్వాస దాని మీద పడిందంటే మనదే కదా. కాబట్టి అలా అని చెప్పి నేను ఏదైనా చూసి గాలి పిలిచాను అది నాదే అంటే కాదు. నీ ఇంట్లో నీకున్నది, నీ చేతిలో ఉన్నది ఏదైతే ఉందో అది మాత్రమే నీది. అది వాసన చూస్తున్నావు కాబట్టి ఇంకా శ్వాస ద్వారా నీ యొక్క శక్తిని ఏదైతే ఉందో పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైతే ఉందో ఆ అక్షతలో నింపి వెనక్కి వేస్తూ ఉన్నాం. అక్కడ పరమార్థం కూడా ఏంటంటే ఉత్తిష్టంతు అంటే లేవండి. ఎవరిని? భూత పిశాచాహ, భూతాలు పిశాచాలు.
ఎక్కడి నుంచి ఏతే భూమి భారకాహ, ఎక్కడైతే నేను అక్షతలు వేశాను, నా శ్వాస వాటికి అంటించి వేశాను అక్కడి నుంచి. ఎందుకోసం ఏతేషాం, ఎందుకోసం బ్రహ్మకర్మ సమారభే, నేను బ్రహ్మకర్మను చేయబోతున్నాను కాబట్టి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోండి అని చెప్పాడు. లేచి వెళ్ళిపోమని ఏమైనా చెబుతున్నాం? భూతప్రేత పిశాచాన్ని. భూతప్రేత పిశాచాలు అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు మనకి? ముఖ్యంగా చెప్పాలి అంటే మనలో ఉండేటువంటి ఆలోచనలే అవన్నీ కూడా. అలాగే మన వెనక కొంతమంది పూజ చేసేటప్పుడు కొంతమంది భక్తులు కూర్చొని ఉంటారు, భక్తులు కావచ్చు, ఇంటికి పిలిచిన వాళ్ళు కావచ్చు, వాళ్ళల్లో కూడాను ఖచ్చితమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ, ఆలోచన, వీళ్ళ గురించి అసూయ, ద్వేషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోవడం కోసమని అక్షతలు అక్కడ వేస్తాం. అంత అర్థం ఉంది, అంత పరమార్థం ఉంది. ఊరికి అక్షతలు వెనకేసుకోవాలంటే ఊరికి వేసుకోవడం కాదు, దాని పరమార్థం అది. కాబట్టి అంటే మన పూర్వీకులు ఎప్పుడో చెప్పేశారు తప్పనిసరిగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండరా అని. అందుకనే మనం చేసేటువంటి పూజ ఒక్క పూటైనా, ఒక గంట అయినా, ఒక రోజైనా, ఏదైనా సరే మనస్ఫూర్తిగా చేస్తే తప్పనిసరిగా సత్ఫలితాన్ని ఇస్తుంది అమ్మవారు. కాబట్టి ఈ చివరి రోజు 14వ తారీఖు రాత్రి ఎలా చేస్తే బాగుంటుంది అంటే, మనం అంతకుముందు చెప్పుకున్నాం వారాహి నవరాత్రులు అంటే ఉదయం పూట పూజ చేసుకోవాలి, సాయంత్రం పూట పూజ చేసుకోవాలి, సూర్యాస్తమయం తర్వాత నియమాల గురించి కూడా చెప్పుకున్నాం మనం. కానీ చివరి రోజు కనీసం కంద దీపం అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం కంద తింటూ ఉంటాం కదా, కంద, చామదుంప అని చెప్పి దుంపకూరలు ఉంటాయి. చామదుంప కాకుండా కంద అనేది గడ్డ ఇంతలా ఉంటుంది. దాన్ని తీసుకొని వచ్చి దానిపైన చక్కగా ఒక రౌండ్ లాగా మన చాకు పెట్టి తీసేస్తే ఒక ప్రమిదలాగా తయారవుతుంది, పెద్ద ప్రమిదలాగా తయారవుతుంది. దాంట్లో విప్ప నూనె కానీ ఆవ నూనె కానీ వేసి ఒత్తి వేసి అమ్మవారి పటం ముందు, అమ్మవారి పటం కూడా లేదు, లలితమ్మవారి పటం ఉంది, వారాహి అమ్మవారి పటం దొరకపోతే లలితమ్మవారి పటం ఉంది అమ్మవారి ముందు, లేదు లక్ష్మీదేవి ముందు, చక్కగా ఒక తమలపాకు వేసి దీపాన్ని పెట్టి దానికి బొట్లు పెట్టి మనం మంత్రం ముందు అంతకుముందు చెప్పుకున్నాం కూడా, ఇంకొకసారి కూడా తెలియచేయండి. ఓం ఐం గ్లౌం ఐం వారాహ్యై నమస్వాహ అనేటువంటి మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపించుకుంటే తప్పనిసరిగా వారాహి అమ్మవారు మనతో ఉంటూ, మన ఇప్పుడు చెబుతున్నా కూడా కళ్ళలో అమ్మవారే కనబడుతుంది నాకు. తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటే ఈ విధంగా చేయడం వల్ల కలుగుతుంది తప్పనిసరిగా. దానివల్ల మనం అనుకునేటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఏదేమైనా భక్తి, విశ్వాసం అనేది చాలా ప్రధానం. అంటే ఎన్నిసార్లు అనుకోవాలండి ఈ మంత్రం అనేది? ఒక 108 సార్లు చేసుకోవచ్చు. 108 సార్లు. దాంతోపాటు ముందుగా ఓం నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షరి మంత్రాన్ని చేసుకొని ఆ తదుపరి ఈ యొక్క మంత్రాన్ని, ఆ వారాహి అమ్మవారి మంత్రాన్ని స్వీకరించి నిత్యం చేసుకుంటూ ఉండవచ్చు. అంటే ఈ దీపం అనేది సాయంత్రం వేళనండి? రాత్రిపూట దానికి కంద దీపం అనేది రాత్రిపూటే పెట్టాలి. రాత్రిపూట పెడితే తప్పనిసరిగా అమ్మవారికి కంద అనేటువంటి ఒక పదార్థం ఏదైతే ఉంటుందో, దుంప పదార్థం చాలా ప్రీతికరం కాబట్టి తద్వారా దీపం పెట్టడం అనేది చాలా విశేషమైనటువంటి యోగాన్ని కలుగజేస్తుంది. అంటే 9 రోజుల ఫలితం అనేది ఉంటుంది తప్పనిసరిగా. ఎందుకుంటుందమ్మా? ఇప్పుడు ఒక మాట చెబుతాను, 9 రోజులు ఇప్పుడు మనం కూర, పప్పు, పచ్చడి ఇవన్నీ తిన్నాం, లాస్ట్లో మజ్జిగన్నం తినకపోతే తిన్నట్టుండదు కదా. కనీసం ఏమీ దొరకని రోజులు మజ్జిగన్నం తిన్నా కూడా కడుపు నిండుతుంది కదా. సో కాబట్టి లాస్ట్ రోజున చేసిన శ్రద్ధతో చేయండి, భక్తితో చేయండి, తప్పనిసరిగా మంచి విశేషమైనటువంటి యోగం కలుగుతుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.